అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును. భయములేకయుండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమా. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆది శక్తి గూడి అభవుడగును. భయములేక ఉండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరామ వినురవేమా. పరమేశ్వరునికి అష్ట తనువులు. ఈ అష్ట అనేటువంటి మాట రమణ మహర్షుల వారు తమ ఉపదేశ సారంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అని రమణ భగవానుల వారు అష్టమూర్తి భృత్తు దేవ పూజనం. సర్వేశ్వరుడు మొత్తం కూడా అష్ట తనువులు కలిగి 8 మూర్తులు కలిగి ఆకారాలు కలిగి ఉన్నాడనేటువంటిది మనకి చెప్తున్నటువంటి మాట. ఏమిటి అష్ట అంటే అష్ట ప్రకృతులు అనేటువంటివి అష్ట తనువులు. మనకు స్పష్టంగా వచ్చేటువంటి యొక్క మాట భగవద్గీతలో పరమాత్మ చెప్పింది. భూమి ఆపః అనలః వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి అనేది ఉన్నది అని చెప్పని. కనుక మాయ ఉపాధి కలిగి సర్వే సర్వత్తర అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరునకు అష్ట తనువులు అనేటువంటివి ఉన్నాయని చెప్పని ఆ అష్ట తనువులుగా మనం చెప్పుకోవాల్సి వస్తే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము అనబడేటువంటివి అష్ట తనువులుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. శబల బ్రహ్మమే సర్వేశ్వరుడు. శబల బ్రహ్మమే సర్వేశ్వరుడు. మనం ఈ యొక్క భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని గనక కొంచెం విచారించుకుంటే మంచి అంశాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. అంటే అష్ట తనువులు అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అని రమణ భగవానులు చెప్పిన ఉపదేశారంలో వాక్యం కానీ, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము అనబడేటువంటివి 8 శబల బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరునికి అష్టమూర్తులై ఉన్నాయి. మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు ఆయనకు ఈ 8 కూడా 8 తనువులుగా ఉన్నాయని చెప్పని 8 ద్వారా లోకం యొక్క అభివ్యక్తం అయ్యేటువంటి విధానంగా మనకి ఆయన కనబడుతూ ఉన్నాడు. అనగా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి విధానం సర్వేశ్వరుడు. జీవుడు కంటి కనబడేవాడు కాదు, ఈశ్వరుడు కూడా కనబడేటువంటి విధానం కాదు. ద్వావిమౌ పురుషవులోకే శరశ్చాక్షర ఏవచ అని చెప్పినట్లుగా క్షరపురుషుడు కానీ అక్షర పురుషుడు కానీ ఇరువురు కూడా మనకి తెలియబడేటువంటి విధానంగా కంటికి గోచరించేటువంటి వాళ్ళుగా లేరు. వారు అవ్యక్త విధానంగా ఉన్నారు. అవిద్య ఉపాధిని బట్టి జీవుడుగా నుండి, మాయ ఉపాధిని బట్టి ఈశ్వరుడుగా నుండి పిలువబడేటువంటి వాళ్ళుగా ఉన్నారే కానీ వాళ్ళు మన నేత్రేంద్రియానికి విషయముగా గోచరించేటువంటి వాళ్ళుగా మాత్రం లేరు. అయితే సర్వ దేహములలో జీవులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. ఏ దేహం అవిద్య ఉపాధిగా ఉంటుందో ఆ దేహం వరకే ఆ జీవుడు ఉంటాడు. కాబట్టి చర సర్వాని భూత అని చెప్పి అన్నాడు పరమాత్మ గీతలో. చర సర్వాని భూత, సమస్త జీవులు కూడా క్షరము అనే పదంతో వాడతారు. కూటస్థ అక్షర, ఏకవచనంలో కూటస్థుడు అక్షరుడు ఒకడే, ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి అక్షర ఉచ్యతే, అక్షరుడు అని ఏకవచనంలో వాడటం జరిగింది. జీవుల యొక్క విషయం వచ్చినప్పుడు క్షర సర్వాని భూతాని, సర్వాని భూతాని బహువచనం, సర్వం సర్వే సర్వాని, సర్వం సర్వే సర్వాని, భూతాని భూతం భూతే భూతాని, భూతం భూతే భూతాని బహువచనం. కాబట్టి భూతముల యొక్క జీవుల యొక్క విషయం వచ్చినప్పుడేమో అది బహువచనం వాడటం జరిగింది. ఈశ్వరుడు యొక్క విషయం వచ్చినప్పుడు కూటస్థ అక్షర అని ఏకవచనంలో
వాడటం జరిగింది. ఎందువల్లంటే ఇద్దరు ఈశ్వరులు లేరు, ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఆ ఈశ్వరుణ్ణే దేవుడుగా మనం చెప్పాల్సి వస్తుందన్నమాట. ఆ ఈశ్వరుని యొక్క నిజస్వరూపం బ్రహ్మము అని చెప్పి అనుకున్నట్లయితే ఆ బ్రహ్మము యొక్క సాకారాంశముగా ఈశ్వరుడుగా చెప్పుకోవాల్సి వస్తుంది. సమస్త విశ్వాన్ని సమస్త జీవుల్ని శాసించేటువంటి వాడుగా ఈశ్వరుడు ఉన్నాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని చెప్పిన మాటలు కూడా మన గీతలో కనబడుతూ ఉంటాయి. అందువల్ల ఈశ్వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. సమస్త ప్రాణులకు ఒకే ఒక్క దేవుని యొక్క నియామకంలో సమస్త జీవులు కూడా నివాసయోగ్యంగా జీవిస్తూ ఉన్నాయి. అట్లా నేత్రేంద్రియ గోచరం కాకుండా ఉన్నటువంటి యొక్క ఆ సర్వేశ్వరునికి మరి ఈ దేహములు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క 8 రకములుగా ఉన్నటువంటి ఈ తత్వములే ఆయన యొక్క దేహాలుగా చెప్పారు. దేహం అంటే ఆయనకేం లేదు. మనకు దేహం వచ్చిందంటే ప్రారబ్ధానుగుణ్యంగా దేహం వచ్చింది. గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మ యొక్క అనుభోక్తవ్యం కావాలి. కాబట్టి ఆ కర్మ మనం భోగించాలని చెప్పి అన్నట్లయితే దేహం కావాలి. దేహం లేకుండా ఆ కర్మను భోగించే అవకాశం లేదు. కాబట్టి గత జన్మలో చేసుకున్నటువంటి ఆ కర్మ మనం అనుభవించాలి. కాబట్టి అనుభవించడానికి యోగ్యముగా ఒక వస్తువు కావాలి. ఆ వస్తువే ఈ శరీరము అని చెప్పని. కాబట్టి ఈ శరీరం అనబడేటువంటి యొక్క దాంట్లో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు ఇవన్నీ ఉండటం కారణంగా గత జన్మ కర్మను ఇంద్రియాల రూపకంగా, భోగ విధానంగా, సుఖరూపకముగా, దుఃఖరూపకముగా అనుభవించడానికి మనకి ఈ దేహం కావాల్సి వచ్చింది. అట్లాగా సర్వేశ్వరవత్తరు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఏ యొక్క సర్వేశ్వరుడు ఉన్నాడో అట్టి ఆ సర్వేశ్వరునికి దేహాలుగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అష్ట ప్రకృతులే అష్ట తనువులుగా చెప్పటం జరుగుతుంది. అందుచేత ఈ యొక్క 8 రకములుగా ఉన్నటువంటి విధానం ఒకటి. మన భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క అష్టతనువుల యొక్క విధానం అంతా కూడా ఒక పారమార్థికమై ఉన్నటువంటి యొక్క మార్గానికి కూడా అది నృత్యనలాగా ఉంది. దాన్ని అవలంబించి అధిరోహించడానికి ఒక అవలంబనగా ఉందన్నమాట. అంటే ఒక పక్షంగా మనం చెప్పుకుంటే అది పక్కన పెడుతున్న ప్రస్తుతం దాన్ని మనం ఆ అంశాన్ని మరో కోణంలో మీకు దాన్ని భగవంతుడు అష్ట తనువులతో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఈ అష్ట తనువులే ఆవరణములు అనే మాటగా కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు భగవంతుని పొందటానికి నీకు ఈ అష్ట తనువులే అష్ట ఆవరణములుగా ఉన్నాయని చెప్పని. నువ్వు భగవంతుణ్ణి చేరుకోవాలంటే ఈ అష్ట ఆవరణాలను కూడా దాటుకుంటూ పోగలిగితే మనం ఆ పరమేశ్వరునికి స్వరూప సాక్షాత్కారం పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ అష్ట తనువులు అనేటువంటివి సమిష్టిలో ఉన్నటువంటి వాట్లను అధిగమించే అవకాశం లేదు. ఈ అష్ట తనువులను సమిష్టిలో ఉన్నటువంటి యొక్క భాగాలని అధిగమించి ఆ భగవంతుని వద్దకు పోయే అవకాశం లేదు. ఆ అష్ట తనువులే వెష్టిలో ఉన్నటువంటివి కాబట్టి వెష్టిలో ఉన్నటువంటి యొక్క భాగాలను మాత్రమే మనము అధికరించి అతిశయించి వాటిని దాటుకొని పరమాత్మను చేరుకునే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి అష్ట తనువులు అనబడేటువంటివి అష్ట ఆవరణములుగా మనం ఈ యొక్క మోక్ష విషయంగా వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది. సర్వేశ్వరుని యొక్క విషయంలో చెప్పుకున్నప్పుడు ఆ సర్వేశ్వరునకు ఈ యొక్క 8 కూడా తనువులుగా ఉన్నాయి, శరీరములుగా ఉన్నాయి అని ఆపక్షంగా చెప్పుకున్నాయే. ఇటు మోక్ష విషయానికి వచ్చినప్పుడు జీవుడవగు నీకు ఈ అష్ట తనువులు ఎందువల్ల అంటే పరమాత్మను పొందే పారమార్థికముకు పరమాత్మను పొందేటువంటి యొక్క ఉద్దేశం నీకున్నది. కాబట్టి ఆ పరమేశ్వరుని పొందటానికై ఉన్నటువంటి మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వాని యొక్క విషయంలో ఆ అష్ట తనువులు ఇతనికి అష్ట ఆవరణములుగా ఉన్నాయన్నమాట. ఇందువల్ల లోనకు పోదామని చెప్పి అనుకుంటున్నాం కదా. అదే బయటికి పోయే విధానంగా ఉన్నట్లయితే ఈ బయటికి పోయేటువంటి వాళ్లకు అష్టతనువులు ఉపయుక్తంగా ఉన్నాయి, ఉపయోగించుకోవటానికి అనుకూలంగా ఉన్నాయి. మనం వాటి యొక్క ఆశ్రయంలో మన వ్యవహారాలని కొనసాగించుకుంటూ ఉంటాం, మన పనులను కొనసాగించుకుంటూ ఉంటాం,
వాటి ద్వారా మన యొక్క భౌతిక ప్రయోజనాలని నిర్వర్తింపజేసుకుంటూ ఉన్నాం. అందువల్ల వ్యావహారికంగా పోయేటువంటి వారికి అష్టతనువులు అనేటువంటి వాళ్ళకి ఉపయుక్తంగా ఉన్నాయి, వినియోగాత్మకంగా ఉన్నాయి, వాళ్ళ జీవన విధానానికి అనుకూలంగా ఉన్నాయి అన్నమాట. అదే పారమార్థికంగా పారమార్థిక వస్తువు వద్దకు పోదామని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళ విషయంలో ఈ అష్టతనువులు ఆవరణములుగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి దాటిపోతే కానీ నీకు ఆ వస్తువు చేరే అవకాశం లేదు. అందుచేత మరొక పక్షంలో వాటి యొక్క ఆశ్రయం ద్వారానే మనం మన జీవన విధానం చేసుకుంటూ ఉన్నాం. ఒక పక్షములు అన్నమాట. వ్యవహారం చేసుకోవాలంటే అవి ఉండాల్సింది, అవి లేకపోతే నీ వ్యవహారం లేదు. కానీ పారమార్థికం పొందాలి అన్న ఆలోచన వచ్చిన నాడు అప్పుడు నీకు ఈ అష్టతనువులో కూడా అవి నీకు ఆవరణములు అనేటువంటిదిగా నీకు దర్శనమిస్తాయన్నమాట. ఆ అష్టతనువులు నువ్వు అధిగమించగలిగితే అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూప దివ్యానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ అష్టతనువులను దాటుకుంటూ అధిగమించటం అనేటువంటిది వ్యావహారికంగా ఉన్నటువంటి యొక్క భాగంలో ప్రయాణం చేసే అవకాశం లేదు. అది నీయందున్నటువంటి యొక్క అష్టతనువులు ఏవైతే ఉన్నాయో నువ్వు వాటిని అధిగమించి దాటుకొని పైకి పోయే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత నీలో ఎట్లా ఉన్నాయి అనేటువంటి యొక్క మాటకు శ్రోత్రమాకాశే వాయువు త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వా పృథివ్యాం గ్రాణమితి అని చెప్పి అన్నారు. మనలో ఉన్నటువంటి పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనబడేటువంటి మనలో ఉన్నటువంటి పంచభూతములు. ఇది ఆకాశ స్థలము, వాయుస్థలము, అగ్నిస్థలము, జలస్థలము, పృథివీ స్థలము. ఇవి పంచభూతాలు. లోనికి పోతే అహంకారతత్వం మనస్సు, మహత్తత్వం బుద్ధి, అవ్యక్తత్వం అహంకారం అనబడేటువంటివిగా చెప్పబడతాయి. వెష్టిలు సమిష్టిలోనేమో అట్లా చెప్పడం జరిగింది. వెష్టి విధానంగా చెప్పుకోవాల్సి వస్తే మనలో అహంకారతత్వమే మనస్సు, మనలో మహత్తత్వమే బుద్ధి, మనలో అవ్యక్తత్వమే అహంకారము. ఆ పైకి పోతే ఆ శబల బ్రహ్మమే మహాకారణంగాను జీవుడుగాను చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి యొక్క వెష్టి అష్ట తనువులు అన్నమాట. ఈ అష్ట తనువులే మనకు పారమార్థికంగా పోదాము అనుకున్నటువంటి వాని విషయంలో అష్ట ఆవరణములు అనబడేటువంటి అవి అధిగమించందే నీకు పారమార్థిక వస్తువు యొక్క అనుభవం పొందే అవకాశం మాత్రము ఉండదు. అయితే ఈ అష్ట తనువులను దాటుకుంటూ పోవాలని చెప్పి అన్నట్లయితే దానికి ఆశ్రయ వస్తువు ఏమిటి అంటే శ్వాస. ఈ అష్ట తనువులను అధిగమించి పోవాలి, పారమార్థిక వస్తువును చేరుకోవాలని చెప్పనేటు తలంపు ఉన్నటువంటి వారికి ఎట్లా దాటగలుగుతాము అనేటువంటి యొక్క మాటకు హంస యొక్క ఆశ్రయం ద్వారానే వాటిని దాటాల్సి ఉంటుంది. మరొక మార్గంగా దాటే అవకాశం అనేటువంటిది లేదు. మరొక మార్గం అనేది ఉంటే అది మనకు ఉన్నటువంటివి 5 మార్గాలే. భగవంతుడు ఇచ్చింది మనకి 5 మార్గాలే. బయటికి పోవాలంటే లోన ఉన్నటువంటి యొక్క మనము బయటికి పోవాలంటే 5 మార్గాలు మాత్రమే ఉన్నాయి. శ్రోత్రం, చక్షు, స్పర్శనంచ, రసనం, ఘ్రాణం ఏవచ. అందుచేత లోన ఉన్న మనస్సుతో లోన ఉన్న జీవుడు బయటికి పోవాలని చెప్పి అన్నట్లయితే 5 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఈ 5 యొక్క ద్వారముల గుండా కానీ బయటికి పోవాలి, కానీ మరొక మార్గం గుండా పోయే అవకాశాలు లేవు బయటికి పోవాలని చెప్పి అన్నట్లయితే. అయితే లోనికి పోవాలని చెప్పి అన్నట్లయితే ఒక హంస యొక్క మార్గమే ఉన్నది, కానీ ఇంకో మార్గం లేదు. ఇంకొక మార్గం లేదు. మేము జపం చేస్తామండి అని చెప్పి అన్నట్టు జపం అనేది ప్రత్యామ్నాయ మార్గం. అది ధ్యానం అనిపించుకోదు. జపం ధ్యానం అనిపించుకోదు, అది జపమే. అనేక ఆలోచనల్లో చేస్తున్నటువంటి మనము ఒక ఆలోచన చేసే స్థాయికి వచ్చాం, అంతవరకే. ఆలోచన లేకుండా చేసిందంటూ లేదు. కాబట్టి నివృత్తి మార్గంలో పోవాలని చెప్పి అన్నట్లయితే దానికి మార్గము ఒక హంసను ఆశ్రయించడం ద్వారానే లోనికి పోయేటువంటి యొక్క అవకాశం వానికి కలుగుతుంది. ఎప్పుడైతే లోనికి పోవటం అనేటువంటి యొక్క ప్రక్రియ ఆరంభం అయిందో, ఏవైతే ఈ యొక్క అష్ట ఆవరణములుగా చెప్పబడ్డాయో అవి ఒకటొకటే జడమై పడిపోవటం అనేది జరుగుతుంది. అందుచేత
ఆ జడమై పడిపోవటం అనేది కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే ఆ ప్రక్రియ జరుగుతుంది. మహాకారణము అనబడేది ఈశ్వర స్థలం కాబట్టి ఆ మహాకారణములో ఉన్నప్పుడు మాత్రమే ఈశ్వర కృప అని ఒక మాట అనవచ్చు. అక్కడ ఈశ్వర కృప వల్లే అష్ట ఆవరణాలను కూడా దాటి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఈశ్వర కృప ఉంటేనే అష్ట ఆవరణాలను కూడా దాటే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి యొక్క మాటకు ఈ మహాకారణ స్థలం హంస ఉండేటువంటి యొక్క స్థలం ఈశ్వర స్థలం కాబట్టి ఆ ఈశ్వర స్థలములో ఉన్నటువంటి వాడు ఈశ్వర అనుగ్రహాన్ని పొందినవాడు, ఈశ్వర కృప పొందినవాడు. అనగా మనస్సు అనేది పూర్తిగా బహిర్గతమైనటువంటి యొక్క ఆలోచనల నుంచి పూర్తి ఎడబడి ఆ హంసతో మమేకమై ఉండేటువంటి యొక్క విధానం అనేది ఏర్పడటమే ఈశ్వర అనుగ్రహముగా చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ ఆ యొక్క తన్మయత్వం పొందటము, ప్రశాంతత లభించటము, మనస్సు అనేది నిర్మలం కావటము, నిశ్చలం కావటము, అంతర్ముఖం కావటం ఇవన్నీ కూడా అది శ్వాస రూపమై ఉన్నటువంటి మహాకారణమై ఉన్నటువంటి ఈశ్వర అనుగ్రహం కారణంగా ఆ స్థితిలో ఉండగలిగే విధానం ఏర్పడుతుంది. అట్లా ఈశ్వరుని యొక్క ఆశ్రయం ద్వారానే అష్ట ఆవరణాలను కూడా దాటేటువంటి విధానం మనకి కలుగుతుందే కానీ ఈశ్వరుణ్ణి ఆశ్రయించకుండగా జీవుడు తన జీవస్థలంలో ఉండి జీవస్థాయిల్లో ఉండి వాటిని లయింపజేయగలిగే దాటగలిగే అవకాశం రాదు. 3 స్థలాలంటే అది కారణదేహ స్థలము, సూక్ష్మదేహ స్థలము, స్థూలదేహ స్థలం. ఈ 3 కూడా జీవుని యొక్క సొంత స్థలాలు. వాటిది ప్రధాన స్థలం కారణ స్థలం అయితే మిగతా 2 కూడా వ్యవహారయోగ్యముగా ఉన్న స్థలాలు. జీవుడికి ముఖ్య స్థలం కారణదేహం అయితే ఈ 2 కూడా వ్యవహారయోగ్యముగా ఉన్నటువంటి స్థలాలు. కాబట్టి వ్యవహారయోగ్యముగా ఉన్నటువంటి యొక్క స్థలాలలో ఉండి ఇంద్రియాలని పూర్తిగా వాడు జయించే అవకాశం మాత్రము కలగదు. కాబట్టి జయము అనేటువంటి యొక్క మాట జీవునికి సాధ్యమయ్యే అంశము కాదు. అది ఈశ్వరుణ్ణి ఆశ్రయిస్తేనే వాటిని జయించగలిగే సామర్థ్యం ఆయనకి కలుగుతుంది. ఈశ్వరుణ్ణి ఆశ్రయించటము అని చెప్పనంటే ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క శ్వాసను ఆశ్రయించటమే ఈశ్వరుని యొక్క ఆశ్రయము అనబడుతుంది. మరొక విధానంగా చెప్పే అవకాశాలే లేవు. ఈ విషయంలో చెప్పాల్సి వస్తే బహిర్గతంగా పోయి ఎక్కడో చెప్పే అవకాశాలు లేవు. ఈశ్వరుణ్ణి ఆశ్రయించటము అనేటువంటి యొక్క మాటకు కూటస్థ అక్షర ఉచిత అని చెప్పినట్లుగా ఈ మహాకారణాత్మికమై ఉన్నటువంటి యొక్క ఈశ్వరుణ్ణి ఆశ్రయించగలిగితేనే నువ్వు ఆ యొక్క అష్ట ఆవరణములను అధిగమించి పారమార్థిక స్వరూప అనుభవాన్ని పొందేటువంటి అవకాశం మనకి లభ్యమవుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి యొక్క ఆవరణాలు ఏమిటయ్యా అని చెప్పనంటే మొదటి ఆవరణం ఘ్రాణేంద్రియము, రెండవ ఆవరణం జఠ్వేంద్రియము, మూడవ ఆవరణం నేత్రేంద్రియము, నాలుగవ ఆవరణం త్వగేంద్రియము, ఐదవ ఆవరణం శ్రోత్రేంద్రియము అనబడేటువంటి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాము? పృథివీ సంబంధం ఘ్రాణేంద్రియము, జల సంబంధం జఠ్వేంద్రియము, అగ్ని సంబంధం నేత్రేంద్రియము, వాయు సంబంధం త్వగేంద్రియము, ఆకాశ సంబంధం శ్రోత్రేంద్రియము. ఇట్లా రావాలన్నమాట. అది ధ్యానంలో ఉన్నప్పుడు మనకి పృథివీ సంబంధ జ్ఞానేంద్రియం జడమవుతుంది తొలిగా. ఆ తర్వాత జల సంబంధమగు జఠ్వేంద్రియం జడం కావటం అంటే పూర్వం లాలాజలం ఊరటం ఉంటుంది. ఇప్పుడు ఆ లాలాజలం ఊరటం ఆగిపోయి జఠ్వేంద్రియం కూడా నిశ్చలమైపోతుంది. ఆ తర్వాత నేత్రంలో లీలగా అనేక దృశ్యాలు కానవచ్చే విధానం ఉంటుంది. ఎప్పుడైతే అగ్ని యొక్క ఆవరణం దాటం జరిగిందో ఆ నేత్రమునందు రూపాలు చూసేటువంటి విధానం పూర్తిగా కోల్పోవటం జరుగుతుంది. ఆ తర్వాత త్వగేంద్రియం, ఈ త్వగేంద్రియం జడమైనప్పుడు ఈ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క స్పర్శ పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఆకాశతత్వముకు శ్రోత్రేంద్రియం జడమైనప్పుడు శబ్దములు వినబడటం కూడా పూర్తిగా
తొలగిపోతుందన్నమాట. ఇది ధ్యానములో ఉన్నప్పుడు ఈ అష్టతనువులలోని పంచభూతాత్మికములుగా ఉన్నటువంటి తనువులను అధికరించటం జరుగుతుంది. మనం ఈ యొక్క అంశాన్ని భాగవతం శమీక మహర్షి యొక్క ధ్యానం విషయంలో మనం చూడవచ్చు. ఇహ సంబంధము అని చెప్పనంటే ఇహానికి సంబంధించి ఉన్నటువంటివి పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడేటువంటి ఇహం. ఈ ఇహముతో సంబంధం పడ్డాము అంటే ఏమిటి అర్థము అంటే, ఈ పృథివీ సంబంధమై ఉన్న జ్ఞానేంద్రియము, జల సంబంధమై ఉన్న జహ్వేంద్రియము, అగ్ని సంబంధమై ఉన్న నేత్రేంద్రియము, వాయు సంబంధమై ఉన్న త్వగేంద్రియము, ఆకాశ సంబంధమై ఉన్న శ్రోత్రేంద్రియము, ఈ 5 ఉన్నంత వరకు మనకు ఈ బాహ్యముతో సంబంధం పడి ఉండటం లాంటిది జరుగుతుంది. బాహ్యం అంటే పంచభూతాలే. కాబట్టి పంచభూత అంశాలను తెలుసుకోవడమే బాహ్యముతో సంబంధం పడి ఉండటం. ఎప్పుడైతే ఈ పంచ ఇంద్రియాలు ఒకదాని తర్వాత ఒకటి లయమైపోతూ ఉన్నాయి, ఆకాశతత్వం మగు శ్రోత్రేంద్రియం జడం కావటంతో మనకేమవుతుందంటే ఇక నాకు పూర్తిగా ఇహముతో సంబంధం తెగిపోతుంది. ఆ ఇహముతో సంబంధం తెగిపోయినప్పుడు ఈ శ్వాస అనబడేటువంటిది అప్పటికి పూర్తిగా మహాకారణముగా పరిణమిస్తుంది అని చెప్పి అన్నారు. అది మహాకారణం. మహాకారణము యొక్క స్థూలమే శ్వాస అట. శ్వాస యొక్క సూక్ష్మాంశమే మహాకారణము అన్నారు. కాబట్టి మహాకారణము అనబడేటువంటిది సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉంటుంది. ఈ శ్వాస అనబడేది స్థూల దేహంతో సంబంధం పడి ఉంటుంది. కాబట్టి ఈ శ్వాస పూర్తిగా ఆగిపోవటంతో ఈ స్థూల దేహం పూర్తిగా జడమైపోతుంది. ఆ తర్వాత ఈ యొక్క అహంకారతత్వమగు మనస్సు మహత్తత్వమునందు, ఈ మహత్తత్వమై ఉన్నటువంటి బుద్ధి అవ్యక్త తత్వమునందు లయమైనప్పుడు, అవ్యక్తత్వమున్నటువంటి యొక్క అహంకారం కూడా పూర్తిగా లయమైపోయినప్పుడు శుద్ధ బ్రహ్మం మాత్రమే ఉంటుంది. కాబట్టి శుద్ధ బ్రహ్మాత్మికమై ఉన్నటువంటి యొక్క చైతన్యమే ఉపాధిని బట్టి ఈశ్వరుడుగా భాషిస్తూ ఉన్నాడు. అట్టి ఆ ఈశ్వరునికి 8 కూడా తనువులై ఉన్నాయి. ఆ తనువులు విష్టిరూపముగా చూస్తేనేమో ఇప్పుడు చెప్పుకున్నటువంటివి, సమిష్టి భాగంలో చూస్తేనేమో ఇవన్నమాట. మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్పింది సమిష్టి భాగంలో ఉన్నటువంటి యొక్క భాగాలని ఆయన మనకి చెప్పటం, సమిష్టి భాగములో ఉన్నటువంటి యొక్క అంశాలని మనకి పరమాత్మ గీతలో చెప్పటం జరిగింది. అయితే ఆ సమిష్టి భాగములో ఉన్నటువంటి యొక్క అంశములను మనకు అర్థం అయ్యేటువంటి రీతిలో మనకు వాటి యొక్క పూర్ణత్వాన్ని వివరించేటువంటి విధానం గురుముఖత వస్తుందన్నమాట. లేకపోతే మనకి ఆ అర్థాలు మనకు గోచరించే అవకాశం లేదు. సమిష్టి భాగంలో చెప్పబడ్డాయే కానీ మీకు అక్కడ వ్యష్టి భాగంలో తీసుకురాలేదు. ఎందుకని చెప్పనంటే లోకమంతా కూడా వ్యవహారంలో మునిగి ఉన్నారు కాబట్టి, వ్యవహారంగానే పోతూ ఉన్నారు కాబట్టి వారికి ఈ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. సమిష్ట అంశమును చెప్పే వదిలిపెట్టేసేసారు. ఎవరైతే పారమార్థికమును పొందాలని చెప్పిన ఆలోచన కలుగుతుందో ఆ కలిగిన వాడు గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించినప్పుడు ఆ అక్షతనువుల యొక్క స్వరూపాన్ని ఇక్కడ ఆ సూక్ష్మాంశాన్ని గురువు చెప్పటం అవుతుంది. ఆ గురువు చెప్పినప్పుడు వాటిని అధిగమించి పారమార్థిక స్వరూపాన్ని పొందటం జరుగుతుంది. అందువల్ల పారమార్థిక తత్వానుభవాన్ని పొందాలి అన్నటువంటి యొక్క తలంపు లోకంలో సాధారణంగా ఎవరికి కూడా రాదు. ఆ రావటం అంటే చాలా అరుదు అన్నారు. మనుష్యాన సహస్రేష అని చెప్పన్నట్లుగా ఎవరికో వస్తుంది. ఆ వచ్చిన వ్యక్తి అది గురువు ద్వారా మాత్రమే గ్రహించే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి వానికి మాత్రమే ఇవి అష్ట ఆవరణములుగా ఉన్నాయి. ఎవరో పారమార్థిక వస్తు జ్ఞానమును పొందేటువంటి యొక్క ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వాని విషయంలో మాత్రమే ఇవి అష్ట ఆవరణములుగా ఉన్నాయి. మిగతా లోక వ్యవహారం చేసుకుని లోక జీవనం చేసుకుంటూ ప్రాపంచిక వస్తువులతో మమేకమై ఆ విధంగా జీవితం కొనసాగించుకుంటూ పోయేటువంటి వారి విషయాల్లో అవి ఆవరణములుగా చెప్పే విధానము అక్కడ లేదు. అవి వాళ్ళకి వినియోగాత్మకములుగా ఉన్నాయి. అవి వాడుకుంటారు. అవి వాడుకోకపోతే వ్యవహారం అనేది కొనసాగే వ్యవహారము లేదన్నమాట.
కాబట్టి వ్యవహారంగా పోయేటువంటి వాళ్ళ విషయములు అవి అష్ట ఆవరణములు కావు, అష్టతనువులు. సర్వేశ్వరునికి ఉన్నటువంటి అష్టతనువులు. అష్టతనువులను అతడు సంబంధం పడి తన జీవన విధానాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అయితే శుద్ధ బ్రహ్మమును పొందాలని చెప్పనే ఆలోచన వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇవి అష్ట ఆవరణములుగా ఉంటాయి. ఈ అష్ట ఆవరణాలని మనం దాటుకుని శుద్ధ బ్రహ్మమును పొందాలని చెప్పి అన్నట్లయితే ఆ విధానంలో కూడా గురువు యొక్క అనుగ్రహమును, రెండవది ఈశ్వరుని యొక్క ఆశ్రయం. ఈశ్వర ఆశ్రయం అంటే శ్వాసను ఆశ్రయించటం, మహాకారణములో ఉండటం. ఈ మహాకారణములో ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ అష్ట ఆవరణాలని దాటుకుని పారమార్థిక వస్తువును పొందే అవకాశం ఏర్పడుతుంది. ఈ మహాకారణంలో ఈశ్వరుణ్ణి ఆశ్రయించకుండగా జీవుడు అష్ట ఆవరణాలని దాటుకుని పోయే అవకాశమే లేదు. అందుచేత ఇక్కడ సర్వేశ్వరునికి అష్టతనువులు, అష్టమూర్తి భృత్తు దేవ పూజనం అని రమణ భగవానుల వారు ఒక పదాన్ని వాడు ముందుకెళ్ళిపోయాడు. అయితే దాని విధానం ఎట్లా అనేటువంటి విషయం ఉన్నదే అది సాధారణంగా ఎవరికి కూడా మనసుకు వచ్చే అవకాశాలు లేవు. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడగును, భయము లేక ఉండు బ్రహ్మజ్ఞుడగు యోగి విశ్వదాభిరాములు రవేం. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి అమ్మవారు. ఎవరు అమ్మవారు అని చెప్పనంటే తురీయములో ఉన్నటువంటి యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణియే అమ్మవారు. అక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పని చెప్తారు కదా. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం అని చెప్పనంటే మహాకారణమే తురీయమే సింహాసనం. అక్కడ ఉంటుంది శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి రూపముగా ఉన్నటువంటి విద్యాస్వరూపిణి అమ్మవారు అన్నమాట. అందుచేత ఆ తురీయమునందు మాత్రమే మహాత్ములు దర్శిస్తారు అమ్మవారిని, ఎక్కడా చూసే అవకాశాలు లేవు. అందుచేత ఈ అష్టమూర్తులకును ఆదిమైనట్టి ఆదిశక్తి, అష్టతనువులు అనేటువంటివన్నీ కూడా ఆ శక్తి స్వరూపుని యొక్క ఆశ్రయంలోనే ఇవన్నీ మహాకారణం శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి దాని యొక్క ఆశ్రయంలోనే ఉన్నాయి. మన శాస్త్రాలలో వేమన కూడా శ్రీకర బ్రహ్మాకారుని అని చెప్పిన పదాలు వాడతాడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి స్వరూపిణియే అమ్మవారుగా చెప్పాల్సి వస్తుంది. అట్టి అమ్మవారు ఆ సర్వేశ్వరునికి అర్ధభాగమై ఉందని చెప్పేసి దాన్ని అర్ధనారీశ్వరులు అనేది మనకి చూపిస్తూ ఉంటారు. మనకి పుస్తకాల్లో చూస్తాం, సినిమాల్లో చూస్తాం, నాటకాల్లో చూస్తాం. సగభాగం అమ్మవారు ఉన్నట్లుగా, ఎడమ భాగం కుడి భాగం పరమశివుడు ఉన్నట్లుగా మనం చూపిస్తూ ఉంటాం. దీని మీద ఒక ప్రశ్నాత్మకంగా కూడా చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. సగభాగం ఉంటే మరి కన్నులు ఎట్లా అయ్యని అవన్నీ మనం పక్కన పెడితే, ఆ మాటలు పక్కన పెట్టేసినట్లయితే ఈ విశ్వమంతా ఏమిటని చెప్పానంటే శివశక్తి ఆత్మికము. రెండే ఉన్నాయి, శివుడు శక్తి. శివుడు అంటే చైతన్యము, శక్తి అంటే ఎనర్జీ. విశ్వమంతా కూడా శివశక్తి ఆత్మికము అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ చైతన్యముగా చెప్పబడేటువంటి బ్రహ్మము అనుకుందాం. ఆ బ్రహ్మము అనేటువంటి దానికి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అనేది ఈ శక్తిని ధరించి వ్యవహరింపచేస్తూ ఉన్నది. జ్ఞానాత్మికమై ఉన్నటువంటి యొక్క ఆ చైతన్యం పరమశివుడైతే, శక్త్యాత్మికమై ఉన్నటువంటి యొక్క ఇది అమ్మవారు. శక్తి స్వరూపాన్ని అమ్మవారుగా పోలిశారు, ఈ చైతన్య స్వరూపాన్ని శివునిగా పోలిశారు. ఈ రెండూ కూడా వేరువేరుగా ఉన్నాయా అంటే వేరుగా లేవు. అవిభాజ్యం, విడదీయటానికి వేరు కానటువంటి యొక్క విధానంలో ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే సగభాగం అమ్మవారు అన్నారు, సగభాగం అయ్యవారు అన్నారు. అందువలన శక్తి స్వరూపానికి రూపం లేదు, మనం రూపాన్ని ఆపాదించుకున్నాము. రూపరహితమై ఉన్నటువంటి శక్తి, రూపరహితమై ఉన్నటువంటి చైతన్యము రెండు వేరువేరుగా లేవు. ఎందువల్లంటే శక్తి పనిచేయలేదు. శక్తి పనిచేయలేదు. ఇప్పుడు దేహం ఉన్నది, దేహంలో చైతన్యం లేకపోతే ఏం చేస్తుంది? నడుస్తుందా? మాట్లాడుతుందా? చూస్తుందా? ఏం చేస్తుంది? పడిపోతుంది. అట్లాగా ఆ పడిపోయే దేహాన్ని నడుపుతుంది ఏది అంటే చైతన్యం ఉంది. కాబట్టి కనుక
ఆ చైతన్యం అనబడేటువంటి యొక్క వస్తువుకి రూపం లేదు, శక్తికి రూపం లేదు. అందువల్ల ఆ రెండు కూడా అవిభాజ్యములై ఉండి ఈ యొక్క విశ్వంలో కలిసిపోయి ఉన్నాయి కాబట్టి వేరు చేయటానికి వీలు కన్నటువంటి విధానంగా ఉన్నాయి అన్నటువంటి యొక్క రూపాన్ని మనకు చూపించడానికి, ఆ భావాన్ని మనకు చెప్పటానికి సగభాగం అమ్మవారుగా వేశారు, సగభాగం అయ్యవారుగా వేశారు. అందుచేత 3 కన్నులు కదా ఎట్లా పంచుతావు, 5 తలకాయలు కదా ఎట్లా పంచుతావు, ఇది వ్యవహార విధానంగా చెప్పే మాటలే. కానీ అక్కడ మన పారమార్థికంగా చూసినట్లయితే అది కేవలం శివశక్త్యాత్మికమై ఉన్నటువంటి యొక్క ఒకానొక రూపము అని చెప్పుకున్నప్పుడు ఈ అష్టతనువులు అనబడేటువంటివన్నీ కూడా మనం స్థూలంగా చెప్పుకున్నాం. భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం, అహంకారతత్వం, మహత్తత్వం, అవ్యక్తత్వం అని చెప్పుకున్నప్పుడు శబల బ్రహ్మము యొక్క ఆ స్థలమే అక్కడే అమ్మవారు, అక్కడే సర్వేశ్వరుడు. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెబితే అమ్మవారు, శబల బ్రహ్మముగా చెబితే అయ్యవారు, రెండు అక్కడే ఉన్నాయి. ఇంకా పైకి పోతే అక్కడ లేవిక శుద్ధ బ్రహ్మం కాడ అమ్మవారు లేదు, ఈశ్వరుడు లేడు, అక్కడ మాయ లేదు కాబట్టి ఈశ్వరుడు లేడు. కాబట్టి ఈ రెండింటి యొక్క స్వరూపాన్ని మీకు ఎక్కడ చెప్పాలని చెప్పి అన్నట్లయితే ఆ తురియముగా చెప్పేటువంటి యొక్క మహాకారణ స్థలం యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క తురియం యోగ సమాధిగా చెప్పేటువంటి యొక్క స్థలంలోనే అక్కడ దర్శించాలే కానీ నువ్వు వ్యవహారములో నువ్వు కంటితో దర్శించే అవకాశమే లేదు. ఏ ఇంద్రియముతో కూడా వినగలిగే విధానమే లేదు. కాబట్టి ఇంద్రియములు కేవలం తన పరిధిలో ఉన్నటువంటి యొక్క అంశాలను నీకు వ్యక్తం చేస్తాయే కానీ అతీతమై ఉన్నటువంటి యొక్క తురియం యొక్క సంబంధ అంశాన్ని ఇంద్రియాలు ఈ విషయం చేయగలిగే సామర్థ్యం లేదు. కనుక ఈ యొక్క శివశక్త్యాత్మికమై ఉన్నటువంటి యొక్క ఇద్దరినీ కూడా దర్శించేటువంటి విధానం నీకు ఒక యోగ సమాధిలో ఉన్నటువంటి యొక్క మహాత్ముడు మాత్రమే దర్శించే అవకాశం ఏర్పడుతుంది. అష్టతనువులకును ఆదిమమైనట్టి ఆదిశక్తి అన్నాడు యమనాచార్యుల వారు. ఈ అష్టతనువులకు ఆది ఎక్కడ అంటే శబల బ్రహ్మస్థలం, అక్కడే అమ్మవారు, అక్కడే సర్వేశ్వరుడు. అమ్మవారిని ఆ పరమేశ్వరుని వీడి అమ్మవారు ఉండదు, అమ్మవారు లేకుండా పరమేశ్వరుడు ఉండదు. ఆ రెండు కూడా ఆ మహాకారణ స్థలంలోనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపం, అక్కడ వారి యొక్క వాస్తవిక స్వరూపమై ఉన్నది. ఈ అష్టతనువులు అనేటువంటి వాటితో ఆయన స్థూలముగా భాషిస్తూ ఉన్నాడు మనకు. ఇవన్నీ కూడా స్థూల భాగాలుగా విడబడి మనకు వ్యవహార యోగ్యముగా లోకమంతా కూడా ఇవి ఉన్నాయి. ఇది లేకపోతే లోకం లేదు, ఇవి లేకపోతే దేహాలు లేవు, ఇవి లేకపోతే వ్యవహారమే లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి దేహాలు వచ్చాయి. ఈ దేహం ద్వారా లోక వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం, పంచభూతాలతో సంబంధం పడ్డాం. ఆ పంచభూతాల నుంచి మన యొక్క అవసరాలని తీర్చుకుంటూ ఉన్నాం. పంచభూతాల ద్వారా మనం వాటిలను భోగించి సుఖపడుతూ ఉన్నాం. ఇవన్నీ వ్యవహారం అంతా ఉంటుంది. అందుచేత వ్యవహారంగా పోయే వానికి ఇవి వినియోగాత్మకము వ్యవహార యోగ్యముగా భోగ్య వస్తువులుగా ఉన్నాయే కానీ ఆవరణములుగా లేవు. ఆవరణములుగా ఉంది ఎవరకని చెప్పనంటే పారమార్థిక జ్ఞానం పొందాలన్నటువంటి తలంపు ఉన్నటువంటి వానికి మాత్రమే ఇవి ఆవరణములుగా ఉన్నాయి. ఇవి ఆవరణములుగా ఉన్నాయి అని తెలిసేది కూడా గురువు ద్వారానే తెలియాలి. ఈ అష్ట ఆవరణములను అధిగమించి పారమార్థిక వస్తువును పొందాలని చెప్పినటువంటి యొక్క భావం వచ్చినప్పుడు నువ్వు జీవుడుగా ఉండి జీవస్థలంలో ఉండి నువ్వు దాటే అవకాశం లేదు. నీవు ఈశ్వర స్థలంలో ఉండే అష్టతనువుల్ని అధిగమించాల్సి ఉంటుంది. ఏ సర్వేశ్వరునికైతే అష్టతనువులు ఉన్నాయో అధిగమించి నువ్వు బ్రహ్మమును పొందాలని, పారమార్థిక వస్తువు బ్రహ్మము, ఆ బ్రహ్మము కూడా ఈశ్వరుని కంటే అతీతముగా ఉన్నది. ఈ ఈశ్వరునికి కూడా మూలం బ్రహ్మం కాబట్టి ఆ ఈశ్వరునికి కూడా మూలం బ్రహ్మమై ఉన్నది. కాబట్టి ఆ బ్రహ్మమును పొందాలని చెప్పన్నట్లయితే నువ్వు పొందాల్సింది ఈశ్వర అనుగ్రహం పొందాలి. ఆ ఈశ్వరానుగ్రహం పొందటం అని చెప్పనంటే మన మనస్సుని హంసతో పెట్టడమే ఈశ్వర అనుగ్రహాన్ని పొందటము. ఆ మనస్సు శ్వాస వెమ్మటే ఉండటమే ఈశ్వర అనుగ్రహం. చాలామంది చేస్తూ ఉన్నారు కానీ శ్వాసతో వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు. అంటే ఈశ్వర కృప వాళ్ళకి లేదని చెప్పిన అర్థం. ఎవరైతే శ్వాసతో నిశ్చలముగా ఉండే విధానం ఏర్పడుతుందో చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారి కబ్బదు. ఆ ఉత్తమదశ కలిగిన
విద్వత్తుడు గాఢ దుర్లభుడు అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. చిత్తోపరమము మహత్తరమది ఎల్లవారికి అబ్బదు అన్నాడు. ఆ శ్వాసను ఆశ్రయించి ఉండటము అనేది మనం ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో ఉన్నట్లవుతుంది. అట్టి ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పొందే మనం అష్ట ఆవరణాలని దాటాల్సి ఉంటుందే కానీ నువ్వు బహిర్గతంగా ఉండి దాటే అవకాశమే లేదు. ఆవరణాలుగా చెప్పారు కాబట్టి ఈ భూమి దాడతా, జలం దాడుతా, అగ్ని దాడుతా, వాయువు దాడతా, ఆకాశం దాడతా, ఎడబోతా నువ్వు, ఏడదాడతా నువ్వు వ్యవహారం ఉన్నటువంటి వస్తువుల్ని. కాబట్టి వ్యవహారంలో ఉన్నటువంటి యొక్క వస్తువులు నీకు వినియోగాత్మకముగా భోగాయతనముగా ఆస్వాదించడానికి అనుకూలంగా ఉన్నాయి కానీ దాటే అవకాశం లేదు. కాబట్టి దాటాలని చెప్పినట్లయితే ఈ సూక్ష్మంగా నీలో ఉన్నటువంటి యొక్క వాటిని అష్ట ఆవరణములకు గురువు చెప్పినప్పుడు ఆ శ్వాస యొక్క ఈశ్వరాశ్రయంలో వాటిని దాటాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి అష్టతనువులు సర్వేశ్వరునిగా చెప్పినప్పుడు ఆ యొక్క చబల బ్రహ్మాత్మిక స్థలంలో ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడే శివశక్తి ఆత్మికములుగా ఉన్నాయని, శక్తి స్వరూపము చైతన్య స్వరూపము ఈ రెండింటి యొక్క అవిభాజ్యములే పార్వతీ పరమేశ్వరులుగా చెప్పుకున్నట్లయితే అక్కడ మరి పరమేశ్వరునికి 3 కన్నులు ఏమిటని చెప్పానంటే దాన్ని మనం భ్రువోరు మధ్యే అని చెప్పినాం. భ్రువోరు మధ్య ప్రాణం ఆవేశ అన్నప్పుడు ఇక్కడ మరి మనస్సు ఒక కన్నుగా, బుద్ధి ఇంకొక కన్నుగా. పరమశివునికి 2 కన్నులు చెబుతారు. ఏమిటని చెప్పానంటే సూర్యుడు, చంద్రుడు. చంద్ర సూర్యులే పరమేశ్వరునికి 2 నేత్రములు అన్నారు. అది వ్యావహారికంగా ఈ విశ్వ విరాట్ స్వరూపంగా చెప్పినప్పుడు ఈ విశ్వ విరాట్టుని ప్రకాశింపజేసేటువంటివి మరి ఆ పగటి పూట ఆయన అంబరమణి, రాత్రిపూట ఆ యొక్క అమృత స్వరూపుడు సుధాంశువు అనగా చంద్రుడు అని చెప్పని మనకి ఈ వ్యావహారిక విశ్వాన్ని దీదీప్యమానంగా రాత్రింప వాళ్ళు ప్రకాశింపజేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రకాశింప చెయ్యటము అనేటువంటి విధానమే కన్నులుగా చెప్పారు. కన్ను ఏం చేస్తుంది? ఒక వస్తువుని తెలియజేస్తుంది అన్నమాట. అక్కడ ఒక వస్తువు ఉందంటే నీకు తెలియాలంటే కన్ను కావాలి. కాబట్టి ఈ తెలియబడటమే ప్రకాశించటం అని చెప్పానంటే, తెలియబడింది అంటే ప్రకాశింపబడింది అని చెప్పిన అర్థం. అట్లా ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క వస్తువులన్నీ కూడా అంధకారముతో ఆవరణమై ఉన్నాయన్నమాట. నీకు లైట్ లేకపోతే ఎక్కడ తెలియబడతాయి వస్తువులు? కన్నులు ఉన్నాయి, వస్తువు తెలియబడదు. కనుక ఏదో ప్రకాశం కావాలి అక్కడ. ఆ ప్రకాశం అనేది సూర్యుని ద్వారా వచ్చే ప్రకాశంతో వస్తువుల్ని తెలుసుకుంటూ ఉన్నాం, చంద్రుని ద్వారా వచ్చే ప్రకాశంతో వస్తువుల్ని తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విశ్వానికి సర్వేశ్వరునకు 2 కన్నులుగా ఉన్నాయని చెప్పని మనకు వ్యవహారంలో చూపించారు. అదే పారమార్థికంగా మనం పోయినప్పుడు మనలో ఉన్నటువంటి యొక్క మనస్సే చంద్రుడు, మనలో ఉన్నటువంటి యొక్క బుద్ధియే సూర్యుడు అని చెప్పని అన్నారు. ఈ రెండింటి యొక్క జ్యోతుల ద్వారా కూడా మనము వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. లోపల మనస్సు ప్రకాశిస్తూ ఉన్నది, తెలియజేస్తూ ఉన్నది, బుద్ధి ప్రకాశిస్తూ ఉన్నది, తెలియజేస్తున్నది. కనుక సర్వేశ్వరునికి ఈ 2 కన్నులు ఉన్నాయని చెప్పని చెప్పుకున్నాం. ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే మనలో ఉన్నటువంటి ఈ 2 కన్నులు, ఒక కన్ను వ్యవహారం వైపుకి తిరిగి ఉన్నది, మరొక కన్ను పారమార్థికం వైపుకి తిరిగి ఉన్నది. ఒక కన్ను దాని మనస్సు అని చెప్పని అన్నారు. ఈ మనోనేత్రము ద్వారా మనము వ్యావహారిక వస్తువులను తెలుసుకునేటువంటి వాళ్ళముగా ఉన్నాం. రెండవ కన్ను యొక్క బుద్ధి అనే కన్ను ద్వారా పారమార్థిక వస్తువుని తెలుసుకునేటువంటి విధానం కలిగి ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనస్సు అని బుద్ధి అని చెప్పని అన్నాం, మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనస్సు అని చెప్పని అన్నాం. కాబట్టి 2 ఉన్నటువంటివి ఏది? పారమార్థికము, వ్యావహారికము. కాబట్టి వ్యావహారికమును మనం వ్యవహరించాలని చెప్పన్నట్లయితే వ్యావహారిక వస్తువులను దర్శించాలి, తెలుసుకోవాలి అని చెప్పన్నట్లయితే మనోభాగవంతో చేరి ఉండాలి. ఈ మనోభాగవంతో చేరి ఉన్నటువంటి వారు మాత్రమే వ్యావహారిక లోక పదార్థాలను చక్కగా ఆస్వాదించి అనుభవించే అవకాశం ఏర్పడుతుంది. కానీ బుద్ధి అనే భాగంలోకి పోయినట్లయితే వ్యావహారిక వస్తువు కొరతపడుతుంది, వ్యవహార వస్తువు తెలియబడదు. బుద్ధి అనే భాగంలోకి పోతే ఆ బుద్ధి అనే భాగం ఎప్పుడు వస్తుంది? నీకు నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు. నివృత్తి మార్గం సోహంభావ ధ్యానం నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు నీకు అది బుద్ధి అనే భాగం ఆవిర్భావం అవుతుంది. కాబట్టి బుద్ధి గ్రాహ్యం,
అనే మాట వాడటం జరుగుతుందన్నమాట. పరమార్థ జ్ఞానం బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియములకు తెలియబడేది కాదు, బుద్ధి గ్రాహ్యం ఒక బుద్ధికి మాత్రమే తెలియబడేదిగా అని చెప్పని, బుద్ధవు శరణం అన్విచ్చ, నువ్వు బుద్ధినే శరణవేడు అని చెప్పని అంటాడు. అందుచేత నివృత్తి మార్గంలోకి తీసుకుపోయి పారమార్థిక స్వరూపాన్ని అందజేయించేది బుద్ధి, వ్యావహారిక మార్గంలోకి తీసుకుపోయి భౌతిక పదార్థాన్ని పంచభూతాత్మిక పదార్థాలని ఆస్వాదింప చేయించేది మనస్సు అన్నమాట. కాబట్టి మనోభాగంతో చేరి ఉంటే వ్యావహారికోనికి లభ్యమవుతుంది, బుద్ధి భాగంతో చేరి ఉంటే పారమార్థిక వస్తువు నీకు లభ్యమవుతుంది. అందువల్ల చాలామంది మనకి చూసినట్లయితే మనోభాగంలోనే ఉండి వ్యవహారాన్ని కొనసాగించుకుంటారే కానీ బుద్ధి భాగంలో ఉండి పారమార్థికం వైపుకు పోవటానికి వాళ్ళు ఉండరు. ఈ బుద్ధి భాగంలోకి పోవాలని చెప్పన్నట్లయితే ప్రధానంగా హంస ఆశ్రయంలోనే ఉండాలి. బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శిభిః అంటాడు. ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మమవుతుందో ఆ సూక్ష్మమై ఉన్నటువంటి యొక్క బుద్ధి గలవారు మాత్రమే ఆ పారమార్థిక స్వరూపాన్ని దర్శించే అవకాశం వాళ్ళకి కలుగుతుంది. ఎందుకంటే మన యొక్క అంతఃకరణం ఈ ప్రాపంచికమై ఉన్నటువంటి యొక్క విషయాలను భోగించడం కారణముగా ఈ ప్రాపంచిక సంబంధ విషయాల యొక్క సంబంధాల కారణంగా ఆ యొక్క భాగం అంతా బహుళమైపోయిందన్నమాట. దాంట్లో అనాత్మ వర్గం అంతా, తామసిక వర్గం అంతా, సంస్కారములన్నీ కూడా ప్రాపంచిక సంబంధ వాసనలన్నీ కూడా చేరిపోవటం చేత అది బాగా స్థూలమైపోయింది, అది బండబారిపోయి ఉన్నది. అలాంటి యొక్క ఆ భాగం సూక్ష్మం కావాలంటే దాంట్లో ఉన్న మాలిన్యమంతా తొలగింపబడాలని చెప్పన్నట్లయితే ఒక హంస యొక్క మార్గంలో ఉన్నప్పుడు ఆ భాగంలో చేరి ఉన్నటువంటి యొక్క సంస్కారములు కానీ అనాత్మ కానీ తామసిక సంబంధ వాసనలు కానీ మొత్తం రాలిపోతాయి. ఈ మొత్తం రాలిపోయినప్పుడు దానికి మనసు అనే పేరు ఉండదు, దాని బుద్ధి అనే పేరుతో వ్యవహరిస్తుంది. అప్పుడు అది అంతర్గతంగా పయనించే అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. ఏ పదార్థమైతే స్థూలమవుతుందో ఆ పదార్థం పతనం అయ్యే విధానం అవుతుంది. ఏ పదార్థం సూక్ష్మమవుతుందో ఆ పదార్థం ఉన్నత స్థాయికి ఊర్ధ్వగామిగా పయనించే అవకాశం దానికి ఏర్పడుతుంది. ఏ పదార్థం సూక్ష్మమవుతుందో ఆ పదార్థం పైకి పోతుంది, ఊర్ధ్వముఖంగా పోతుందన్నమాట. ఒక బోరలో బెలూన్ అంటారా, బెలూన్ బోర, దాంట్లో మీరు గాలి ఊది వదలండి, భూమి మీద పడుతుంది. అదే బెలూన్లో మీరు గ్యాసు నింపి వదలండి, అది పైకి పోతుంది. ఎందువల్ల అంటే మనం ఉన్న గాలిలో తేమ కణాలు ఉన్నాయి, నీటి కణాలు ఉన్నాయి. ఈ నీటి కణాలు బరువు కాబట్టి అవి భూమి మీద పోయి పడిపోయిందన్నమాట. అది గ్యాసు, ఆ గాలిలో నీకు తేమ కణాలు లేవు, అది తేలికైంది కాబట్టి ఆ పదార్థం అది పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి ఏ పదార్థం అయితే ఘనీభవిస్తుందో ఆ పదార్థం కూలబడుతుంది, ఏ పదార్థం సూక్ష్మమవుతుందో ఆ పదార్థం ఎడబడుతుందో అది పైకి పోతుందన్నమాట. అందుచేత మన యొక్క అంతఃకరణంలో కూడా ఈ ప్రపంచ సంబంధ వ్యవహారాల చేత సాంసారిక వ్యావహారిక ఎన్ని వ్యవహారాల కారణంగా దాంట్లో అనాత్మ సంబంధ వాసనలు, అజ్ఞాన సంబంధ వాసనలు, తామసిక సంబంధ వాసనలు, ప్రాపంచిక సంబంధ వాసనలు ఎన్ని బాగా పడి ఆ యొక్క మనస్సు బహిర్గతంగా పడిపోతుంది కానీ వ్యవహారంలో పడిపోతుంది కానీ విషయాలలో పడిపోతుంది కానీ అది అంతర్ముఖం కాదు. ఎప్పుడైతే దాంట్లో ఉన్నటువంటి యొక్క స్థూల భాగం అంతా కూడా సాధన ద్వారా దాని నుంచి విడిపింపజేస్తామో, ఆ స్థూల భాగాన్ని తొలగింపజేస్తామో, అప్పుడు అదేమవుతుందంటే అది బుద్ధి స్థాయిలో సూక్ష్మమై శుద్ధమై అంతర్ముఖమయ్యే విధానం దానికి ఏర్పడుతుంది. దాని ద్వారా పారమార్థికం వైపుకి అది పయనింపగలిగే అవకాశం దానికి సృష్టిస్తుంది. ఊర్ధ్వగామిగా పోవాలంటే బుద్ధి అనే భాగం కావాలి. అదే మనస్సుగా ఉంటేనేమో వ్యవహారంలోనే అది పడిపోవటానికి విధానం ఏర్పడుతుంది. ఈ విధంగా వ్యావహారికమును దర్శింపజేయగలిగే కన్నుగా మనస్సు, పారమార్థికమును దర్శింపజేయగలిగేదిగా బుద్ధి. ఈ రెండు కన్నులే సర్వేశ్వరునికి, ఈ రెండు కన్నులే. అందుచేత ఈ రెండు కన్నులు మన బుద్ధులు అనబడేటువంటి రెండు కన్నులుగా ఉన్నప్పుడు మూడవ కన్నేది అని చెప్పన్నట్లయితే, రెండు చెప్పుకున్నాగా, పరమేశ్వరుడు మూడవ కన్నేది అని చెప్పనంటే అది జ్ఞానాగ్ని కన్ను.
అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క వాసనలను నశింప చేయగలిగేటువంటి జ్ఞానాగ్ని కన్ను. ఆయన కన్ను తెరిచాడు అని చెప్పనంటే లోకాలు మొత్తం భస్మం అయిపోతాయని చెప్పని అంటూ ఉంటారు. ఏమి ఆయన కన్ను తెరవటము, లోకాలు మొత్తం భస్మం కావటం అనేది ఎవరు చూసింది లేదు. చూశాక అడు ఉండి చెప్పేది కూడా లేదు. అందుచేత అక్కడ చూసినట్లయితే ఏమిటి ఈ లోకాలు అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి యొక్క త్రిలోకాలు, మనలో ఉన్నటువంటి ఈ లోకాలు, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇవే లోకాలు. ఈ మూడు లోకాలు అన్నమాట. స్థూల దేహంతో ఉన్నావా భూలోకంలో ఉన్నట్లు, సూక్ష్మదేహంతో ఉన్నావా స్వర్గలోకంలో ఉన్నట్లు, కారణదేహంతో ఉన్నావా పాతాళలోకంలో ఉన్నట్లు. ఇప్పుడు స్థూల దేహం లేకుండా సూక్ష్మదేహంతో ఉన్నావు అనుకో, భూలోకంలో ఉన్నస్తారా? స్థూల దేహం పోయింది, సూక్ష్మదేహంతో ఉన్నాడు. అయ్యా స్థూల దేహం పోతే పోయింది లేరా, సూక్ష్మదేహం ఉన్నది నాకు, ఇక్కడే ఉంటా అని చెప్పనంటే వీళ్ళు ఒప్పుకోరు, ముందు బీట్నాడు అంటారు. కాబట్టి పృథ్వీ సంబంధం కలిగి ఉన్న మానవులకు పార్థివ దేహంతో ఉంటేనే సంబంధికులుగా చేర్చుకుంటారే కానీ ఈ పృథ్వీ దేహముతో ఉన్నటువంటి వారు పార్థివ దేహం లేకుండా ఉంటానని చెప్పనంటే ఒప్పుకోరు. కాబట్టి స్వర్గలోకంలో ఉంటారు అని చెప్పని అంటారు. స్వర్గలోకం అనేది ఒకవేళ ఉన్నది అనుకుందాం, ఆ స్వర్గలోకంలో ఉండేది ఏది? స్థూలదేహమా సూక్ష్మదేహమా? సూక్ష్మదేహం పుణ్యం సంపాదించుకుని ఉన్నట్లయితే సూక్ష్మదేహం వికసిస్తుంది. బాగా పాపం సంపాదించుకున్నట్లయితే కారణదేహం వికసిస్తుంది. కారణదేహ వికాసాన్ని బట్టి నరకలోకానికి పోతాడు. సూక్ష్మదేహం పుణ్యం యొక్క వికాసాన్ని బట్టి ఉత్తమ లోకం స్వర్గలోకంలో ఉంటాడు. ఈ స్థూల దేహం పార్థివ దేహం యొక్క వికాసం, పార్థివ దేహం యొక్క సంబంధాన్ని బట్టి ఇక్కడ భూలోకంలో ఉంటాడు. కాబట్టి ముల్లోకాలు ఈ మూడు దేహాలుగా చెప్పుకున్నట్లయితే ఈ మూడు దేహాలు కూడా జ్ఞానాగ్ని ద్వారా, నేత్రాగ్ని ద్వారా, మూడవ కన్ను ద్వారా పరమశివుడు దగ్ధం చేస్తాడు అని చెప్పనంటే ఏనాడైతే ఎన్ని యుగాలుగా ఎన్ని కల్పాలుగా మన్వాంతరములుగా పయనిస్తూ వచ్చేటువంటి మనం అనాది కాలముతో సంబంధం పడి ఉన్నాము. అనంతకాలం మన యొక్క కళ్ళ ముందే గతించిపోయింది. అనంతకాలములో ఎన్నో శరీరాలు, ఎన్నో భోగాలు, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎంతో వ్యవహారం చేసి రాజ్యాలు వేలాం, యుద్ధాలు చేశాం, కురుక్షేత్ర సంగ్రామంలో ఆ వైపు ఈ వైపు ఏదో వైపులో ఉండి యుద్ధం చేశాం. ఈ విధంగా అనాది కాలముగా వచ్చేటువంటి మనలో చేరి ఉన్నటువంటి అనంత ఏ కర్మ అవుతున్నదో ఆ కర్మరాశి అంతా కూడా ఒక్క పెట్టున కాలిపోవాలని చెప్పన్నట్లయితే అది ఈశ్వరుని యొక్క ఈశ్వర సంబంధమై, యోగ సంబంధమై, ధ్యాన సంబంధమై ఉన్నటువంటి విధానంలో యోగ సమాధిని పొందినప్పుడు ఆ యోగ సమాధిలో ఆ ఈశ్వరుని యొక్క ఆ జ్ఞానాగ్ని ద్వారా ఈ సమస్త కర్మంతా కూడా దగ్ధం చేయబడుతుంది. కాబట్టి ఆ మూడో కన్ను తెరిచాడు అని చెప్పనంటే ఆనాడే ఈ జన్మలకు పరిసమాప్తి, ఆనాడే జన్మలు లేవే. కానీ అది నశింపజేయటం అంటే ఆ కన్ను తెరవటంతో సమస్తం దగ్ధమైపోతాయి అనేటువంటి యొక్క మాటకి నిన్న కూడా మనం ఒక ఉపన్యాసంలో అమ్మవారి వాయు అనిల అమృతం అదేదం భస్మాంతకం శరీరం అన్నాడు. భస్మాంతకం శరీరం, దేహమంతా మొత్తం భస్మైపోయింది చెప్పని అన్నాడు, బూడిదైపోయింది చెప్పని అన్నాడు. భస్మాంతకం శరీరం. ఓం క్రతో స్మర, కృతజ్ఞ స్మర, క్రతోహో స్మర. ఆ క్రతువుని స్మరించమని చెప్పని అన్నాడు. క్రతోహో స్మరించు. ఏ క్రతువు అది అంటే ఓం అన్నాడు. మొదటి ఆ మంత్రం వస్తుంది మీకు, ఓం క్రతో, ఓంకార సంబంధ క్రతువు అన్నాడు. ఏమిటా ఓంకార సంబంధ క్రతువు అని చెప్పనంటే ఓంకారం అంటే ఈ మహాకారణం, త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత. అర్ధమాత్రికయే ప్రణవము, అదే ఓంకారం అన్నమాట. ఆ ఓంకారం శిరస్సు అని చెప్పని అన్నాడు. కాబట్టి ఆ ఓంకారం అన్నది అకారం లేకపోతే ఒకారం ఉంటుంది, ఒకారం లేకపోతే మకారం ఉంటుంది, మకారం లేకపోయినా అర్ధమాత్రిక ఉంటుంది. అర్ధమాత్రిక అనేటువంటిది ఈశ్వర స్వరూపం. కాబట్టి ఆ ఈశ్వరుడు ఉంటాడన్నమాట. ఈ మూడు జీవ సంబంధమై ఉన్న వ్యవహారాలు. ఈ మూడు పోయేటువంటి ఈశ్వరుడు పోయేవాడే, తైసుడు పోయేవాడే, ప్రాజ్ఞుడు పోయేవాడే. కానీ మహాకారణమగు ఓంకారం మాత్రం ఉంటుంది. ఆ ఓంకారం బ్రహ్మమునందు విలీనమవుతుంది అని చెప్పని అన్నారు. అట్టి ఆ ఓంకారం అని చెప్పనంటే ధ్యానంలో ఉండి అంతర్ముఖ మార్గంలో పయనిస్తూ
స్థూల దేహాన్ని దాటి అకారమును, సూక్ష్మదేహం దాటి ఉకారమును, కారణదేహం దాటి మకారమును. ఓం క్రతోస్మర. ఓం ఓంకార సత్రయాగం. ఓంకార క్రతు అని చెప్పనంటే అంతర్ముఖంగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థూల దేహం అకారం, సూక్ష్మదేహం ఉకారం, కారణదేహం మకారం దాటుకుంటూ మహాకారణ స్థాయికి పోవటమే ఓం క్రతో. ఆ క్రతువుని స్మరించు. క్రతో స్మర. కృతజ్ఞం స్మర. కృతజ్ఞం ఆ చేసిన దాన్ని మరొకసారి తలంపుకు తీసుకో, మళ్ళా దాంట్లో ఉండు, దాన్ని స్మరించు, మళ్ళా దాన్ని ఆచరించు. క్రతో స్మర, కృతజ్ఞం స్మర. కృతం చేసిన దాన్ని మళ్ళా అనుసరించు అంతర్ముఖుడుగా. ఇట్లా పలుమార్లు అంతర్ముఖమై బ్రహ్మావలోకనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అతనికి ఆ యొక్క స్థితి దృఢపడుతుంది, బలపడుతుంది అన్నమాట. పలుమార్లు మనం చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనలో దృఢపడుతుంది, బలపడుతుంది. ఒకసారి విన్న ఉపన్యాసం పోతుంది, ఆ పూటతో ఏం జ్ఞాపకాలు ఉండవు, దాటిపో దూరం. ఏం చెప్పాడు స్వామి అని చెప్పానంటే బ్రహ్మాండంగా చెప్పాడని చెప్పని అంటారే కానీ ఒక వాక్యం రాదు. దాన్ని పలుమార్లు విన్నావు అనుకో, నీకు ఆ మాటలన్నీ కూడా మనస్సులో నిలిచిపోతాయి అన్నమాట. అట్లాగా పలుమార్లు ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందని చెప్పానంటే నీకు ఆ స్థితి నీలో దృఢపడుతుంది, అది స్వాభావికమవుతుంది. అప్పుడు నీకేక అది నీలో నిలిచిపోతుంది అన్నమాట. ఓం క్రతో స్మర, కృతజ్ఞ స్మర, క్రతో స్మర, కృతజ్ఞ స్మర. స్మరించు, కృత చెయ్యి, మళ్ళీ స్మరించు, కృత చెయ్యి. ఇట్లా చేయగా నీకు ఏర్పడుతుంది. కాబట్టి భస్మం అన్నాడు, శరీర భస్మం. కాబట్టి ఈ విధంగా ఆ మూడవ కన్ను యొక్క జ్ఞానాగ్ని నేత్రం, ఆ నేత్రం తెలిసినప్పుడు మనలో అనంతముగా ఉన్నటువంటివన్నీ కూడా దగ్ధం చేయబడతాయి. దానివల్ల జీవునికి జీవత్వం తొలగి మోక్షాన్ని ఆయన చేరుకుంటాడు అన్నటువంటి యొక్క విషయంలో పరమేశ్వరునకు అష్టతనువులేమిటి, అట్లనే మరి పంచశిరస్సులేమిటి, 3 కన్నులేమిటి, సగభాగం అర్ధనారీశ్వరత్వం ఏమిటి అన్నటువంటి కోణంలో మనం చెప్పుకొచ్చాం. పరమేశ్వర పంచముఖాలు అనేటువంటివి సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య అనే పంచముఖాల గురించి మన స్వామిగారు మనకి పరమేశ్వర పంచముఖాల అర్థం రాశారు. దాంట్లో మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసినటువంటి యొక్క అంశముగా మనం ఈ భాగంగా మనం దాన్ని తలంచి చూసుకోవచ్చు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.